ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన నమస్తే. ఇంత పైకి ఎట్లా తెచ్చినారో ఒక్కసారి పై నుంచి వ్యూ చూసుకోండి. చాలా హైట్ అయితే ఉంది. క్రేన్ తో పెట్టడం జరిగింది. సో పూనాలో తయారు చేయడం జరిగింది. బాబా నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సారి మనం కనుక్కుందాం ఎలా. సో ఇంత దగ్గర నుంచి మన హైదరాబాద్ పైకి కూడా 100 feet పైన అనే చెప్తాను. ఈ వ్యూ అయితే రియలీ హ్యాట్స్ ఆఫ్. జై శ్రీరామ్. మహారాజ్ అయితే ఎక్సలెంట్ అయితే కనిపిస్తుండే. ఇంత హైట్ లో కట్టినారంటే నెక్స్ట్ శివాజీ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక్కసారి మనం పైకి ఎక్కి ఆగేది లేదన్నటువంటి యూత్ కి మెసేజ్ చేయడానికే ఇది పెట్టడం జరిగింది. ఫ్లోర్స్ పైన మనకి శివాజీ విగ్రహం అయితే పెట్టినారు. చాలా టాప్ లో ఉంది. ఆ గుట్ట పైన బిల్డింగ్ కట్టిన తర్వాత 5 ఆలోచన రావడం అంటే మన ఈ స్టాచ్యూ పెట్టించి గుట్ట పైన వీళ్ళైతే లెవెల్ ఇక్కడ బిల్డింగ్ పైన చూసుకుంటే అప్పుడైతే మనం బిల్డింగ్ చుట్టూ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది చూసుకుంటే నెక్స్ట్ సో టాప్ అంటే హైదరాబాద్ లో టాప్ మోస్ట్. సార్ మొత్తం పైకి వచ్చేసి ఒకసారి ఈ విగ్రహం ఎంత హైట్ ఉంది. హలో నమస్తే గాయస్, ఈ రోజు అయితే మనం వచ్చేసినాం ద మోస్ట్ పాపులర్ శివాజీ మహారాజ్ దగ్గరికి అయితే. సో ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసు కదా మన హైదరాబాద్ లో. సో ఎక్కడో కాదు, మన ఎగ్జాక్ట్ బిఎన్ రెడ్డి లొకేషన్ లో. ఇప్పుడైతే డ్రోన్ అయితే తీసుకొచ్చినాం. డ్రోన్ ఎగిరేసి చూద్దాం విజువల్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మన బాయ్ అయితే డ్రోన్ ఎగిరేస్తున్నాడు. సో డ్రోన్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఒకసారి చూడండి, మనం పైకి కూడా వెళ్ళిపోయి చూద్దాం. బాబా నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ బిల్డింగ్ పైన చూసుకుంటే మొత్తం బిల్డింగ్ చుట్టూ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మన శివాజీ మహారాజ్ అయితే నెక్స్ట్ లెవెల్ క్రేజీ అని చెప్పొచ్చు. మన హైదరాబాద్ మొత్తంలో బిల్డింగ్ కూడా ఎంత టాప్ లో ఉందంటే చూసుకుంటే చాలా అంటే చాలా టాప్ ఉంది. సో ఇప్పుడైతే మనం శివాజీ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో పైన పోయి చూద్దాం ఎట్లుంది ఏంది అని చెప్పి. ఇక్కడ సిటీ చూసుకోవచ్చు, క్రేజీ సిటీ ఉంది. సిటీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ మొత్తం ఎంత టాప్ మోస్ట్ ఉందంటే బిల్డింగ్ చాలా అంటే చాలా టాప్ మోస్ట్ లా కట్టినారు. మొత్తం హైదరాబాద్ అయితే కనిపిస్తుంది. సో ఒక గుట్ట పైన వీళ్ళైతే బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. ఆ గుట్ట పైన బిల్డింగ్ కట్టిన తర్వాత 5 floors పైన మనకి శివాజీ విగ్రహం అయితే పెట్టినారు. సో పైకి అయితే వెళ్ళిపోదాం. సో ఒక్కసారి చూసుకుంటే మనం ఎప్పుడెప్పుడు పైకి పోదామా అని నేనైతే వెయిట్ చేస్తున్నా. మొత్తానికి ఆ రోజు అయితే వచ్చేసింది. సో మోస్ట్ అవైటెడ్ మన శివాజీ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇంత దగ్గర నుంచి మన హైదరాబాద్ లో ఎవరైతే వీడియో తీయలేదు, మనమే తీస్తున్నాం ఫస్ట్. సో ఎక్సలెంట్ స్టాచ్యూ అయితే మనం ఎంత పైన ఉందంటే, ఎంత పెద్ద విగ్రహం ఉందంటే నెక్స్ట్ లెవెల్. సూపర్ అంటే సూపర్ గా అనిపిస్తుంది. సో ఒక్కసారి మనం పైకి ఎక్కి చూద్దాం ఎలా ఉంది ఏంది అని చెప్పి. ఇట్లా అయితే కట్టేసినారు చుట్టూ. సో ఒక్కసారి చూసుకుంటే శివాజీ మహారాజ్ ఎంత పెద్దగా ఉన్న విగ్రహం అంటే ఈడ కూడా చూసుకుంటే క్రేజీ అంటే క్రేజీ వ్యూ. కానీ కొంచెం రిస్క్ చేయకుండా మీరు మొత్తం పైకి ఎక్కకుండా మేమైతే పర్మిషన్ అడిగి ఇక్కడికైతే వచ్చినాం. మహారాజ్ అయితే ఎక్సలెంట్ అయితే కనిపిస్తుండే. ఒక్కసారి మనం శివాజీ మహారాజ్ చూసుకుంటే నాకే ఇంత హైట్ ఉందంటే ఇక్కడ నుంచి ఇంకా చాలా హైట్ అయితే ఉంది. సో టాప్ అంటే టాప్ చాలా టాప్ లో ఉంది. నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సో మనకి ఈ స్టాచ్యూ పెట్టించిన రాబోతున్నాడు. ఒక్కసారి అయితే కనుక్కుందాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో హాయ్ అన్న నమస్తే. సో అసలు బ్రిలియంట్ అసలు ఇది ఈ ఆలోచన రావడం అంటే మన హైదరాబాద్ లో టాప్ మోస్ట్ ఇంత హైట్ లో కట్టినారంటే నెక్స్ట్ లెవెల్. ఒకసారి ఈ విగ్రహం ఎంత హైట్ ఉంది, ఇంత పైకి ఎట్లా తెచ్చినారో ఒక్కసారి అయితే అన్ననైతే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇంత పైకి ఎలా తెచ్చారు ఇంత పెద్ద విగ్రహం? చాలా విగ్రహాలు చాలా మంది తయారు చేస్తున్నారు. శివాజీ ముఖం లోపల ఎక్కడ కూడా చూసినా కూడా ఆ రకమైనటువంటి యుద్ధ కౌశల్యం గాని, ఆయన ముఖ కౌలికల గాంభీర్యం గాని, లేకపోతే ఒక స్వాభిమానం గాని ఎక్కడ కనబడలేదు. కాబట్టి అవన్నీ కూడా 100% పర్ఫెక్షన్ తో ఉండాలంటే పూనాకే పోవాలని చెప్పి పూనాను విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను చూసి పూనాలో తయారు చేయడం జరిగింది. 16 feet హైట్ విగ్రహము, దాని వెయిట్ 1 ton ఉన్నది. 14 feet విడుతుతో ఉన్నటువంటిది ఛత్రపతి శివాజీ యొక్క లైవ్ విగ్రహం ఇది అన్నమాట, లైఫ్ సైజ్ విగ్రహం. సో పూణే నుంచి తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టడం జరిగింది. సో అంతా పూణే నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అయింది ఇంత దూరంకి? వెహికల్ ఒకటి సెపరేట్ వెహికల్ ఉంది, దాంట్లో వెహికల్ వచ్చింది. ఇది పైకి కూడా 100 feet పైకి తీసుకొచ్చేటువంటి ఒక భూమ్ తో ఉన్నటువంటి క్రేన్ తో పెట్టడం జరిగింది. సో అతి పెద్ద క్రేన్ తోటి వీళ్ళైతే తీసుకొచ్చిన, ఎందుకంటే చాలా విండ్ ఉంది ఇక్కడ చూస్తే, చాలా చుట్టుపక్కల చాలా ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి, చాలా హైట్ లో ఉంది కాబట్టి చాలా విండ్ ఉంటది. సో వీళ్ళైతే చాలా పెద్ద క్రేన్స్ యూజ్ చేసి మనకి విగ్రహం అయితే పైన పెట్టడం జరిగింది. సో అసలు చాలా గ్రేట్ఫుల్ అని చెప్తాను నేనైతే. ఇంత పెద్ద ఇనిషియేట్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, బట్ మన హైదరాబాద్ లో మన అన్నతోటి సాధ్యమైంది. ఇట్స్ గ్రేట్ఫుల్ అన్న, గ్రేట్ఫుల్ చాలా చాలా. సో గాయ్స్ ఇప్పుడైతే చూడండి ఎంత అంటే ఇంత టాప్ లో పెట్టినారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ బ్రిలియంట్ అని చెప్తాను. ఈ వ్యూ అయితే ఒక్కసారి మొత్తం పైకి వచ్చేసి పై నుంచి వ్యూ చూసుకోండి.
సో ఈ అట్మాస్ఫియర్ చూడండి, అసలు విండ్ స్లోగా వస్తుంది, సన్సెట్ వ్యూ, పక్కనంతా బిల్డింగ్స్. ఈ వ్యూలో అయితే ఎంత టాప్ అంటే టాప్ మోస్ట్ అయితే కనిపిస్తుంది. సో ఎంత అంటే ఎంత క్రేజీగా అనిపిస్తుంది. మనకి ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టడానికి కారణం మన మెయిన్ ఒకసారి మనం కనుక్కుందాం ఎలా వచ్చింది ఆలోచన ఏంది అని చెప్పేసి. సో మన హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ మన హైదరాబాద్లో ఇంత టాప్లో పెట్టడం ఇది బ్రిలియంట్ ఐడియా అని చెప్తాను. చెప్పండి ఎలా ఈ ఐడియా వచ్చింది ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టడానికి? ఫస్ట్ మొట్టమొదటిగా నేను పుట్టి పెరిగినటువంటిది గోల్కొండ ఖిలా. గోల్కొండ ఖిలా లోపల కోటగూడ లోపల మేము పుట్టి పెరిగింది. అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మేము చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ శాఖకు పోయినటువంటి వాళ్ళం. మేము సంఘ శాఖ లోపల దేశభక్తి గురించి, జాతీయ భావాల గురించి ప్రతినిత్యం అక్కడ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుండే ఏ విధమైనటువంటి వాతావరణంలో పెరిగిండు. తండ్రి బిజాపూర్ సుల్తాన్ల దగ్గర పనిచేస్తున్నప్పటికీ షాజీ ఆయన కొడుకుగా దర్బార్కు పోయినప్పుడు సుల్తాన్ కి సలాం చేయాలంటే తిరస్కరించినటువంటి మహనీయుడు. అది చిన్నప్పుడే. అదంతా కూడా ఎవరికో బయట నుండి పరాయి దేశస్తులు వచ్చి పాలిస్తున్నటువంటి వాళ్ళకు సలాం అని అంటే మన రక్తంలో లేదనేటువంటి ఒక హైందవ స్వభావాన్ని ఆయన అప్పుడే ఎలుగెత్తి చెప్పిండు. ఇవన్నీ కూడా కారణాలు జిజియాబాయి పెంచినటువంటి పెంపుదల అటువంటిది. తల్లి ఆ విధమైనటువంటిది. మన దేశాన్ని వేరే వాళ్ళు కబలించిండ్రు అని అన్నప్పుడు ఆయన లోపల ఆయన నాటకపోయినటువంటి విషయాలు, దాన్ని ఏ విధంగా మళ్ళా మనం హస్తగతం చేసుకోవాలి. ఈ కోట మనది, ఈ కోట మనది, ఈ దేశం మనది, ఈ మరాఠా సామ్రాజ్యం మనది, ఈ హైందవీ స్వరాజ్యం మనది. కానీ ఇలా పరాయి దురాక్రమణదారులు భారతదేశాన్ని కబలించిన అందులో మనం కూడా మునిగి తేలుతున్నాం. దీన్ని ఎన్నటికైనా సరే స్వతంత్రం వచ్చే విధంగా పోరాటం చేసి సాధించాలి అని చెప్పి శివాజీ మహారాజ్కి చిన్నప్పుడే తల్లి చెప్పినప్పుడు అదే నరనారాయణ జీర్ణించుకొని తిలకం దిద్ది హైందవీ సంస్కృతి గురించి చిన్నప్పటి నుండే ఆయన అన్ని విషయాలు కనుక్కొని గౌమాతను కోస్తుంటే ఏంటన్నా గోవును వధిస్తుంటే ఆలోచన చేయకుండా ఎంబడే వాళ్ళను కూడా చిన్నప్పుడే ఎదిరించి వధించడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్. సో అటువంటి గుణగణాలు అన్ని పుణికి పుచ్చుకొని మెల్లమెల్లగా యుద్ధాలు చేసుకుంటా వాళ్ళ యొక్క కవందల హస్తాలకు దేశం పోకుండా ఆయన ఒక్కొక్కటి కోట జయించుకుంటా ఆయన జీవితాంతం పోరాటం చేసి హైందవి స్వరాజ్యం హిందూ దేశంగా మనము నిలబెట్టుకున్నంత వరకే, దీనికి స్వరాజ్యం తెచ్చేంత వరకు మనము ఆగేది లేదన్నటువంటి పోరాట పటిమ ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఔరంగజేబ్ ఎన్ని వేల మంది, లక్ష మంది సైనికులతో వచ్చినా కూడా గొరిల్లా వార్ఫేర్ తోని యుద్ధ నీతి లోపల తేరి దాని తర్వాత ఆయన యొక్క యుద్ధ కౌశల్యాన్ని అన్ని కూడా పునికి పుచ్చుకున్నటువంటి సంభాజీ రాజే భోస్లే, అదే చావా. ఆయన తర్వాత ఆయనను కూడా అనేక రకాలుగా ఒక మోసగింపు అరెస్ట్ తోని సంగమేశ్వర్లో అరెస్ట్ చేసినప్పటికీ ఆయనను బోటి ముక్క రక్తం మొత్తం చిందేసేటట్టు తోళ్ళు తీసేసి వేళ్ళు ఇరగొట్టేసి చర్మం ఒలిచేసి ముక్క చేసి ఆయన సముద్రంలో పడేసినటువంటిది మనం అంతా చూసినాం. అయితే మన పుస్తకాలల్లా మనకు ఈ బ్రిటిష్ నుండి వచ్చినటువంటి స్వాతంత్రం తర్వాత ఈ స్వతంత్ర భారతం లోపల దురదృష్టకరమైనటువంటి పరిపాలన జరిగింది మన దగ్గర. ఆ దాని లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే కేవలం ఒక మరాఠా కింగ్ అని, ఒక రాజ్పూత్ కింగ్ అనగానే రాణా ప్రతాప్ ని పరిమితం చేసి ఛత్రపతి మన పృథ్వీరాజ్ చౌహాన్ని ఒక ప్రాంతానికి రాజు అని పెట్టి, ఝాన్సీ లక్ష్మీబాయి అని అంటే ఆమె ఒక ఝాన్సీకి మాత్రమే క్వీన్ అని ఆ రకమైనటువంటి సింగిల్ పేజ్ లోపల పెట్టారు. కానీ ఇవాళ దేశం మేలుకున్నది, ఇవాళ పాలకులు మారిండ్రు. మనమేంది, మన ఉనికేంది, మన స్వరాజ్యమేంది? అసలు వీళ్ళందరూ ఇంతమంది త్యాగదానాలు ఏ విధంగా సాక్రిఫైస్ చేసిరు? వాళ్ళకి కోటలు లేకనా, వాళ్ళకి బంగారు పల్లాలు ఉండే, పెద్ద పెద్ద రాజ్యాలు ఉండే, కానీ నిరంతరం పెరగకుండా వాళ్ళ జీవితాంతం యుద్ధాలు చేసి కాపాడి మనకి ఇచ్చినటువంటి స్వతంత్ర భారతదేశం లోపల వాళ్ళని మర్చిపోయేటట్టు ఇవాళ పాలకులు సెక్యులరిజం పేరు మీద నాశనం పట్టించి దేశం మళ్ళొక్కసారి బానిసత్వంలోకి నెట్టివేయబడుతున్నది. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగానైతే పరిపాలించిండో ఆ పరిపాలన రావాలి. యుద్ధంలో చనిపోయినాక ఆయన భార్య తారాబాయి 17 సంవత్సరాలు పాలించి ఆమె అటు తమిళనాడు తంజావూరు నుండి లేదా కాశ్మీర్ దాకా కాషాయీకరణ చేసింది భారతదేశాన్ని. అయితే అటువంటి పోరాట పటిమ ఉన్నటువంటి మహానుభావులు, అటువంటి కుటుంబం ఇది ఛత్రపతి. కాబట్టి ఆయన గురించి పాఠాలలో లేకపోయినా ఆయన ముఖం ఒకసారి చూసినా, ఆయన యొక్క చిత్రం చూసినా, ఆయన యొక్క విగ్రహం చూసినా ఆ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు కలగాలనేటువంటి ఆలోచనతో ఛత్రపతి శివాజీ మహారాజ్ది
ఇలా భాగ్యనగర్ లోపల ఎత్తైన ప్రాంతం ఇది. ఈ గడ్డ గోల్కొండ కిలా కన్నా ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం లోపల ఇదే చలాంగ్. ఎందుకు 2 కాళ్ళతోని గుర్రం అంటే భాగ్యనగర్ మీద దూకుతుంది అనేటువంటిది ఆ మెసేజ్ చేయడానికే భాగ్యనగర్ కూడా మేల్కోవాలని, భాగ్యనగర్ కూడా మళ్ళొకసారి వాళ్ళ చేతులకు నెట్టే పడుతుంది అనేటువంటి ఆలోచన ఉన్నాయి. కాబట్టి ఛత్రపతి మహారాజ్ స్టార్ట్ అయ్యిండు, తస్మాత్ జాగ్రత్త, రాబో కాలం ఇది కూడా కాషాయీకరణ అవుతుంది అనేటువంటి మెసేజ్ గురించే ఇక్కడ ఈ విధమైనటువంటి విగ్రహం పెట్టడం జరిగింది. దాన్ని చూసినప్పుడల్లా ఇలా యూత్ అంతా కూడా తాగుడు లోపల, డ్రగ్స్ లోపల, రకరకాల ప్యాషన్స్ తోని నిర్వీర్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. నిజమైన జీవితం ఏది అని అంటే, హీరోయిక్ లైఫ్ అని అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటిది చూపించడానికి, ఎడ్యుకేట్ చేయడానికే ఆ రకమైనటువంటి స్ఫూర్తినిస్తుంది. చూసినప్పుడల్లా ఏ బిల్డింగ్ మీదకి హైదరాబాద్ నుండి చూసినా కూడా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ లోపల ఉంది అనేది యూత్ కి. ఇట్ట ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎట్ట తయారైందంటే వాళ్ళ అమ్మ జిజాబాయి గురించి తెలుస్తుంది. తల్లులు ఆ విధంగా ఉండాలి అనేటువంటి మెసేజ్ ఈ విగ్రహంతో పోతుంది. అది కేవలం విగ్రహం మాత్రం కాదు, దాని లోపల ఒక చైతన్యం ఉన్నటువంటి, చేతనతో ఉన్నటువంటి కృష్ణ ఆ గుర్రం మీద ఆ స్వారీ చేస్తున్నటువంటి ఛత్రపతిని చూసినప్పుడల్లా, ఖడ్గధారిగా చూసినప్పుడల్లా ఒక బ్రేవ్ కింగ్ దాని లోపల కనబడతాడు. హిందువులకు ఆరాధ్య దేవుడు ఎవరు ఉన్నాడంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్ సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇటువంటి అనేక మంది ఎవ్వరు కూడా భారతదేశాన్ని ఒక్కసారి ఆక్రమించలేకపోయినరు. అక్కడక్కడ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళనన్ని తానేషాలను, ఖిల్జీలను, ఆదిల్ షాహీ డైనాసిటీని, ఔరంగజేబ్లను, మొఘల్ డైనాసిటీని ఎక్కడికక్కడ ముక్కలుగా నరికి పారేసి మళ్ళీ భారతదేశాన్ని మన చేతిలో పెడితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది సోదరా అని చెప్పి యూత్ కి మెసేజ్ చేయడానికే ఇది పెట్టడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంత పెద్ద విగ్రహం పెట్టడం అంటే మన హైదరాబాద్ లో ఇదైతే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్న, మీకైతే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.